పుణ్యమూర్తుల దివ్యగాథల్లో రావణాసురుని యొక్క మిగతా భాగాన్ని ఏం చెప్పారో విందాం. నలకుమారుడు ఇచ్చిన శాపం కారణంగా, అంటే ఏమని ఇచ్చాడంటే తన భార్య అయినటువంటి రమ్మని బలాత్కరించాడు. కాబట్టి ఇంకా నీవు ఏ స్త్రీని ఆమె అనుమతి లేకుండా బలాత్కరించకపోయినా నీకు మరణం సంభవించుగాక అని శాపం ఇచ్చాడు. ఇంతవరకు నేను కిందటిసారి విన్నాం. మనం మిగతాది ఏంటో విందాం ఇప్పుడు. ఆయనకి ఇప్పటికి 2 శాపాలు వచ్చినాయి రావణాసురుడికి. ఒకటి బ్రహ్మ ఇచ్చిన శాపం, పుంజక స్థలని చెరిచినందువలన ఆమె వెళ్ళి బ్రహ్మ దగ్గర మొరపెట్టుకుంటే బ్రహ్మ ఇచ్చిన శాపం కూడా మనకి గుర్తుంది కదా, 1000 వక్కలు అవుతుంది నీ తల, అనుమతి లేని స్త్రీని నీవు గనక సంభోగించడానికి ప్రయత్నిస్తే అని ఆయన ఇచ్చిన శాపం. అలా ఇక్కడ ఇప్పుడు నీ ప్రాణానికే హాని కలుగుతుంది, నీవు బలాత్కరించబోతే ఏ స్త్రీనైనా. ఈ 2 శాపాలు కారణంగా రావణుడు సీతను బలాత్కరించి లంకకు తీసుకుపోయినప్పటికీ ఆమె ఇష్టం లేకుండా దౌర్జన్యంతో సంభోగించడానికి భయపడ్డాడనమాట. రావణాసురుడు బెదిరించి సీతను లొంగ తీసుకొనటానికి ప్రయత్నించాడు, కానీ విఫలుడయ్యాడు. తుదకు ఆమెను చంపటానికి ఖడ్గం ఎత్తాడు. అక్కడ దగ్గరే ఉన్నాడు సుపార్శ్వుడు అనే మంత్రి, రావణాసురుడి మంత్రి. ఆయన అప్పుడు వారించాడనమాట రావణంతో, నీవు బ్రాహ్మణ వంశంలో పుట్టావు. బ్రాహ్మణ వంశంలో పుట్టావు అంటే రాక్షస స్త్రీ ఎవరో కైకసి, విశ్రవసు బ్రాహ్మణోత్తముడు అంటే పులస్త్య మహర్షి జన్మించాడు కదా. అందులో హవిర్భవు కర్దమ ప్రజాపతి కూతురికి, అలాగే పులస్త్యుడి మహర్షికి జన్మించాడు కాబట్టి విశ్రవసు బ్రాహ్మణుడే. అయితే ఆ రోజుల్లో ఆచారం ఏంటంటే, ఎవరైనా కులము తక్కువైన స్త్రీ బ్రాహ్మణుని కనుక వివాహం చేసుకుంటే ఆ సంతానాన్ని బ్రాహ్మణ సంతానంగానే పరిగణిస్తారు. ఆ రకంగా రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ కూడా బ్రాహ్మణ జాతికి చెందిన వాళ్ళ కిందే లెక్క. అందుకని అన్నాడు, నీవు బ్రాహ్మణ వంశంలో పుట్టావు, పులస్త్య మహర్షి యొక్క మనువడు అయినటువంటి అవలయైన స్త్రీని చంపటం నీ వంటి సూర్యునికి లక్షణమేం కాదు అన్నాడు. పులస్త్య మహర్షిని గుర్తు చేశాడు. విశ్రవసుడికి కుమారుడు కదా, విశ్రవసుడు కైకసి కుమారుడు కదా. అలా నీవు నీ గొప్పతనానికి అపకారం చేసుకుంటున్నావు ఆమెను వధించబోతూ. కాబట్టి దృష్టిలో నీవు అపఖ్యాతిని పొందుతావు లోకం దృష్టిలో. కాబట్టి ఆ నింద మోయొద్దు నువ్వు అని మంత్రి చక్కని సలహా ఇచ్చాడు ఆ రావణుడికి. నీవు ఏం చేయాలంటే, మహావీరుడైన శ్రీరాముని ఎదిరించి ఓడించుట నీలాంటి త్రిలోక వీరుని లక్షణం, కానీ ఇది లక్షణం కాదు, ఇది పిరికితనం కిందకు వస్తుంది అని ఆ సుపార్సుడు హెచ్చరించాడు. అందుకని రావణుడు ఎత్తిన ఖడ్గాన్ని దించాడు, తన నిజ సౌధానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడికి హేతి అనే కుమారుడు అన్నాడు. అతడు రాక్షస జాతికి చెందినవాడు. బ్రహ్మదేవుడికి కుమారులేమిటి, వాడు ఇలా రాక్షస జాతి ఏంటంటే మనం కూడా ఇవాళ సెల్ ఫోన్లో అనేక రకాల డిజైన్లు చేస్తారు కదా, ఒక్కొక్క డిజైను ఒక్కొక్క రకమైనటువంటి పనికి వస్తుంది. అలాగే బ్రహ్మదేవుడు సృష్టించేటప్పుడే ఆ స్వభావం కల వాళ్ళని సృష్టించడం వలన ఆయన సృష్టిలోనే రాక్షసులు కూడా ఉన్నారనమాట. అలా ఆయన కుమారుడు హేతి అనేవాడు ఒక రాక్షసుడు. ఈ హేతికి విద్యుత్కేతుడనే ఒక పుత్రుడు అన్నాడు. ఆ విద్యుత్కేతుడికి సుకేతనుడు అని ఇంకో కుమారుడు ఉన్నాడు. అంటే సుకేతుడు ఎవరంటే మునిమనుడు అవుతాడు. ఇక సుకేతునకు 3 కుమారులు ఉన్నారు. అంటే సుకేతుడు అనే రాక్షసుడికి మాల్యవాన్, సుమాలి, మాలి అని 3 కుమారులు ఉన్నారు. ఈ 3 కుమారుల్లో సుమాలి కూతురే కైకసి. అంటే బ్రహ్మదేవుడికి హేతి కుమారుడైతే, విద్యుత్కేతుడు రమణుడైతే, అలాగే సుకేతుడు మునిమనుడైతే, మాలి, సుమాలి, మాల్యవాన్ అనేవాడు ఇని మనవాళ్ళు అనమాట, రాక్షసులు. ఈ సుమాలి, ఈ 3 కూడా, ఈ మాల్యవాన్, సుమాలి, మాలి 3 కూడా బ్రహ్మను మెప్పించి తాము ఎవరి చేత కూడా వధింపబడకూడదని
వరాలు పొందారు. వారు లంకాపురానికి వెళ్ళి నివసిస్తూ ఉన్నారు. బ్రాహ్మణులు, మునులంటే ద్వేషం వీళ్ళకి, వాళ్ళని హింసించేవాడు. ఇవాళ పరాయి మతస్థులకి, ఎడారి మతస్థులకి మనం అంటే ద్వేషం ఎలా ఉందో ఆ రోజున వీళ్ళకి బ్రాహ్మణులు అలాగే మునులు అంటే ద్వేషం అన్నమాట. అంటే సత్పురుషుల పట్ల దేశం కలవాళ్ళు వీళ్ళు. అది ఈ రోజుల్లో కూడా సత్పురుషత్వం లేతే సత్ ప్రవర్తన ఈ భరత జాతికి పెట్టని కోట. అలాంటి పెట్టని కోటలో ఉన్నటువంటి ఈ సత్పురుష లక్షణం ఉన్నటువంటి హిందువులపై పగ ఎవరికి ఉందంటే వాళ్ళ సర్వనాశనం చేయాలనే పగ ఆ ఎడారి మతాలు రెండింటికి ఉన్నాయి. బహుశా ఈ రాక్షసులే ఇవాళ ఆ ఎడారి మత రూపంలో మళ్ళీ ఇక్కడ దాపురించారు అని అనుకోవచ్చు. ఈ వెళ్ళారు, మరి వారి బాధలను చూడలేకపోతున్నారు. మరి వరాలు పొందారు కదా, ఆ తర్వాత వీళ్ళంటే ద్వేషం, బ్రాహ్మణులంటే ద్వేషం, మునులంటే ద్వేషం. వారి బాధలను చూడలేక దేవతలు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళారు, మొరపెట్టుకున్నారు విష్ణుమూర్తితోటి. అతను దండెత్తి వచ్చి తన చక్రముతో మాలిని సంహరించాడు. ఎవరు? విష్ణుమూర్తి. అప్పుడు సుమాలి, మాల్యవాని ఇద్దరు కూడా భయపడి పారిపోయారు. అప్పుడు సుమాలికి ఒక కూతురుంది, ఆమె పేరే కైకసి. సుమాలి తన కూతురుకి దేవతలందరినీ ఎదిరించి చంపగల సమర్థుడైన కొడుకు పుట్టాలని కోరుకుంది. అందువలన అతడు కపట బుద్ధితోటి తన కూతురుని విశ్రవసు ఆశ్రమానికి తీసుకొని పోయాడు. నటనా కౌశలంతో కలవారు ఏ విధంగానైనా విశ్రవసు నుంచి సంతానం పొందాలని కోరాడు కుమార్తెను. ఆయన మెప్పించు, నటించు అన్నాడు అనమాట. మరి దుర్బుద్ధులు, దురాలోచనలు కలవారు అలాంటి సంతానాన్నే పొందుతారు. తత్ఫలితంగా కైకసికి దుష్ట స్వభావులైనటువంటి రావణుడు, కుంభకర్ణుడు జన్మించారు. వారు విష్ణు ద్వేషులుగా మారారు. ఆ ఇరువురు పూర్వజన్మలో వైకుంఠంలో ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు అన్నమాట. సనక సనంద సనత్కుమార సనాతన సనత్కుమార మునుల శాపం వలన లోగడ వాళ్ళు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా కూడా జన్మించారు. ఇప్పుడు రావణ, కుంభకర్ణులుగా జన్మించారు. కుటిల ప్రవర్తకురాలైనటువంటి కైకసి విశ్రవసునికి మొదట భార్య వలన జన్మించిన కుబేరుని సిరి సంపదలను చూచి వరవలేకపోయింది. తన కుమారుల్ని పిలిపించుకొని మీ అన్న కుబేరుని కంటే బలాఢ్యులు కమ్మని కోరింది. అప్పుడు రావణుడు తన సోదరులను వెంట తీసుకొని అరణ్యానికి పోయి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు. దేవతలు, గంధర్వులు మొదలగు వారిచే చావు లేకుండా వరం పొందాడు. కానీ నరులు, వానరుల వలన చావకుండా ఉండాలనే అడగటం మర్చిపోయాడు. అంటే వారిద్దరూ అతి బలహీనులు అనే ఉద్దేశంతో వారిద్దరిని మినహాయించి మిగతా వాళ్ళు ఎవరితోనూ చావు లేకుండా ఉండాలని కోరాడు. ఒకనొకప్పుడు మరుత్తుడనే రాజర్షి యజ్ఞం చేసి సంకల్పించి బృహస్పతిని పురోహితునిగా పెట్టుకొని యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఇంతలో రావణుడు వచ్చి మరుత్తునితో పోరు సల్పటానికి కాలు దిగాడు. అప్పుడు ఆ యజ్ఞానికి వచ్చిన దేవతలందరూ భయపడి వివిధ పక్షుల రూపాలు ధరించారు. ఇంద్రుడేమో నెమలి రూపం ధరించాడు, యముడు కాకి రూపం ధరించాడు, వరుణుడు హంస రూపం ధరించాడు. రావణుడు అప్పుడు దేవతలను పిరికి పందలుగా భావించి వచ్చిన దారిన పోయాడు. శభాష్ అనుకుంటూ, నా పరాక్రమానికి వాళ్ళు మారువేషాలు పొందారు పోనీ అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. దశరథ మహారాజు పూర్వం అయోధ్య నగరాన్ని ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి అహుషుడు అనే రాజు కూడా పరిపాలించాడు. ఆ రాజు పరిపాలిస్తున్న సమయంలోనే రావణుడు అతనిపై దండెత్తి సంహరించాడు అహుషుడిని. అతడు చనిపోతూ ఆ అహుషుడు ఏమన్నాడంటే, నా వంశంలో పుట్టేవాడే నిన్ను హతమారుస్తాడని శపించాడు.
ఆ తర్వాత ఆయన అసూలు పోసాడు. ఆ ఫలితంగానే దశరథుడు నాకు విష్ణుమూర్తి రాముడిగా జన్మించి తుదకు రావణుని హతమార్చాడు. రావణుడు ఆయా రాజులను యుద్ధాల్లో ఓడించి ఇంకా అహంకారాన్ని పెంచుకుంటున్నాడు. చివరికి ఆ అహంకారం పెరిగి పెరిగి ఏమైందంటే యమునితో యుద్ధం చేయడానికి తలపడ్డాడు. అప్పుడు యముడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. రౌద్రాకారం దాల్చాడు. కాలదండాన్ని ప్రయోగించడానికి ప్రయత్నించాడు. కాలదండం అంటే ఇంకేముంది, చావే కదా. ఇక దానికి ఎదురే లేదు. అయితే ఇంతలోనే బ్రహ్మ వచ్చాడు. మరి వీడి సావు ఈ రకంగా లేదు కదా, మళ్ళీ విష్ణుమూర్తి చెవిలోని చావాలి కదా, ఆ విష్ణుమూర్తి ఎత్తిన అవతారం చేతిలో. అందుచేత వారించాడనమాట. ఆయనకి నచ్చజెప్పాడు యముడికి. యముడు వాళ్ళందరూ దేవతలు సత్పురుషులు కాబట్టి పరమాత్మని ప్రణాళికకి భిన్నంగా వాళ్ళు ఏమి చేయరు. అందుకనే వీడి చావు రాముడి చేతిలో ఉంది కాబట్టి నేను ఏమి ఇప్పుడు చేయకూడదు అనుకున్నాడు. ఆయన ఊరుకున్నాడు. అది అంటే బ్రహ్మ ఇదంతా వివరించి చెప్పాడు అనమాట, వరం అంతా. అందుకని వదిలేశాడు యముడు రావణాసురుడు. ఇక తరువాత రావణుడు మదగర్వంతో కన్ను మిన్ను తెలియక అనేక మంది రాజులపై దండెత్తి అందరినీ ఓడించాడు. రావణాసురుడు తన దిగ్విజయ యాత్రలో అనేక మంది సుందరాంగులను, అంతేకాకుండా వివాహితులైన స్త్రీలను కూడా బలాత్కరించాడు, బంధించాడు, తీసుకొచ్చాడు తన సౌధానికి, లంకాపురానికి. వారితో కామక్రీడలు సల్లాపాలుగా జరుపుతూ ఉండేవాడు. వాళ్ళంతా మిక్కిలి దుఃఖించి పరస్త్రీల పరువును తీసుకున్న నీవు స్త్రీ కారణంగానే మరణిస్తావు అని శాపం కూడా ఇచ్చారు. అంటే అందుకనే హనుమంతుడు సుందరకాండలో సీతమ్మ వారిని ఎత్తుకుతూ ఈ రావణాసురుని రాణుల మందిరం ఎత్తుతుంటే అక్కడ బోలుడి మంది స్త్రీలు కనపడ్డారు. అంత సుందరాంగులే, వ్యవస్థలై, కొంతమంది సరిగ్గా గుడ్డలు లేక కొంతమంది. తర్వాత ఆయన స్ఫురించింది, వీళ్ళు అమ్మో సీతమ్మ వారు ఇక్కడ ఎందుకు ఉంటుందని చెంపలు వేసుకుంటే మళ్ళీ యువతలకు వస్తాడు. అంటే అంతమందిని, అంత పరమ కామ పిశాచి అన్నమాట వాడు. పరస్త్రీల పరువును తీసుకున్న నీవు స్త్రీ కారణం చేతే నశిస్తావు అని చెప్పాడు, శాపం పెట్టారు. విభీషణుడు అలాంటి దుర్మార్గుడైన తన సోదరుడిని, పెద్ద జ్యేష్ఠ సోదరుడిని వారించడానికి ప్రయత్నించాడు, కానీ చాలాసార్లు విఫలమయ్యాడు. మేఘనాథుడు నికుంభిల అను ఉద్యానమందు యజ్ఞం చేసి అగ్నిస్తోమము, అశ్వమేధము, రాజసూయాగము, గోమేధ బహు సువర్ణక వైష్ణవము అను 6 యజ్ఞాలు చేశాడు. అగ్నిస్తోమం, అశ్వమేధం 2, రాజసూయం 3, గోమేధము 4, బహు సువర్ణకం 5. ఈ 5 యజ్ఞాలు చేసి 6 యజ్ఞం 2, 3, 4, 5 వైష్ణవం అనే యజ్ఞం కూడా చేశాడు 6 రోజు. అప్పటికి ముగించాడు. తదుపరి 7వ యజ్ఞం చేయాలి. అది ఏమిటంటే మహేశ్వరము అనే 7వ యజ్ఞం. అది కూడా చేశాడు. ఈ యజ్ఞముల ప్రభావం వలన రావణ కైకసుల కుమారుడైనటువంటి మేఘనాథుడు లేకపోతే ఇంద్రజిత్తు, ఈయన ఆకాశంలో అదృశ్యుడై సంచరించేటువంటి శక్తిని సంపాదించుకున్నాడు. అలాగే కోరిన చోటికి రథాన్ని తీసుకుపోయే తామసీయను మాయా విద్యను కూడా సంపాదించాడు. అతను యుద్ధంలో అదృశ్యుడై గగన మార్గాన విహరిస్తూ యుద్ధము చేయగల సమర్థుడు అన్నమాట. అందువలన తన తండ్రి రావణను కూడా శక్యము కాని ఇంద్రుని యుద్ధములో ఓడించి బంధించగలిగాడు. ఇక కైకసి పెద్ద తండ్రి అయినటువంటి మాల్యవాన్, అంటే ఒకడేమో చనిపోయాడు, ముగ్గురులో. మాల్యవాను కుమార్తె కుంభేన, అంటే సుమాలి కంటే పెద్దవాడు ఈ మాల్యవాన్. ఈ సుమాలి కూతురు కదా కైకసి. అప్పుడు కైకసి పెద్ద తండ్రి మాల్యవాన్ కదా, ఆయనకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు కుంభీనస. అంటే ఏమవుతుంది, తనకు సోదరు అవుతుంది రావణుడికి. రావణ కుంభకర్ణాదులు లేని సమయంలో మధు అనే ఒక రాక్షసుడు వచ్చాడు. ఈ కుంభీనసను బలాత్కరించి తన నిజపురానికి తీసుకుపోయాడు. రావణుడు దండయాత్ర నుంచి తిరిగి వచ్చాడు. అందరు రాజులను ఓడించుకుంటూ వచ్చాడు అనమాట. అప్పుడు దండయాత్రను విరమించుకుని వచ్చాడు. ఇక
వచ్చిన తర్వాత కుంభీనసుడు కుంభీనసును మధుడనే రాక్షసుడు ఎత్తుకుపోయినట్లుగా తెలుసుకున్నాడు. రౌద్రాకారం ధరించాడు. తను చేసిన పనులన్నీ ఇవే ఇప్పటిదాకా. అయినా తన చెల్లెలు కదా, అందుకనే వాడికి కోపం వచ్చింది మధు అనే రాక్షసుడి మీద. వెంటనే హతమారుస్తానికి, ఆ మధువుని హతమారుస్తానికి ససైన్యంగా అక్కడికి వెళ్ళాడు. అప్పుడు ఆ కుంభీన సంధి అతను, ఇప్పుడు నేను భార్యనయ్యాను, నన్ను చెరిచాడు కాబట్టి ఆ రకంగా నేను ఆయనకి భార్యనే, ఇంకా ఇప్పుడు నాకు తన భర్త కాబట్టి నా భర్తని ప్రాణాలతో విడిచిపెట్టు అని కోరింది. అప్పుడు సోదరి మాట విని మధువు అనే రాక్షసుడిని చంపకుండా వదిలేశాడు. అయితే ఎక్కడ మధు చేసింది తప్పని తెలుసుకున్నాడు, కానీ అంటే తన కుటుంబ సభ్యులకి ఏది జరగకూడదు ఆ తప్పులు, తాను ఎన్ని తప్పులైనా చేయొచ్చు. ఇది అంటే తప్పులన్నవాడు తమ తప్పులు ఎరుగుడు అంటారు చూసారా, అలాంటి లక్షణం కలవాడు రావణాసురుడు. ప్రజలకు కంటకంగా మారాడు తన తప్పు తాను తెలుసుకోలేక. ఇక విభీషణుని భార్య అయిన శర్మ, ఆమె మానస సరోవరం ధరించింది. ఆమె పుట్టినప్పుడు సరోవరం పొంగి పొరలి ప్రవహిస్తూ ఉండగా ఆమె తల్లి శరమా పొంగవద్దని వేడుకుంది. అందువల్ల ఆమెకు అప్పటి నుండి శరమ అనే నామధేయం ఏర్పడింది. ఇక రావణాసురుడి కుమారుడు, తండ్రి కంటే మిక్కిలి బలాఢ్యుడు, ఎవరు? ఇంద్రజిత్తు. అక్కడి నుంచి మిగతాది రేపు తెలుసుకుందాం. స్వస్తి.